దేవుని రాజ్యంలో అసలు గొప్పతనమంటే ఏంటో యేసు చెప్పిన పాఠం గురించి ఈరోజు మనం క్లుప్తంగా చూద్దాం. దేవుని రాజ్యంలో గొప్పవాళ్లు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి యేసు ఒక చిన్న పిల్లాడిని ఉదాహరణగా చూపించాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మొదటగా యేసు శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంటే వాళ్లు కూడా మనలాగే హోదా కోసం ఆలోచించారు. యేసుతో ఉంటూ కూడా ఇలా ఆలోచించడం కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. సరే, మరి దీనికి యేసు ఏం చేశాడు? ఆయన వాళ్లకి పెద్ద లెక్చర్ ఇవ్వలేదు. రెండవదిగా ఆయన ఒక చిన్న పిల్లాడిని పిలిచి వాళ్ల మధ్యలో నిలబెట్టాడు. చూడండి, ఈ పిల్లాడిలా తమను తాము తగ్గించుకునే వాళ్లే రాజ్యంలో గొప్పవాళ్లు అని చెప్పాడు. ఎందుకంటే పిల్లలు నేను గొప్ప నువ్వు గొప్ప అని ఆలోచించరు కదా. ఇక చివరిగా కొన్ని నెలల తర్వాత జరిగిన ఇంకో సంఘటన. ప్రజలు తమ పిల్లల్ని ఆశీర్వాదం కోసం యేసు దగ్గరకు తీసుకొస్తుంటే శిష్యులు వాళ్ళని ఆపేశారు. అప్పుడు యేసు, పిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, దేవుని రాజ్యం ఇలాంటి వాళ్లదే అన్నాడు. అంటే ఈ లోకంలో చిన్నగా కనిపించే వాళ్లకే అక్కడ పెద్ద గౌరవం. సో యేసు మనకు స్పష్టంగా చెప్పేదేంటంటే, నిజమైన గొప్పతనం హోదాలోనో అధికారంలోనో కాదు, ఒక చిన్న పిల్లాడిలాంటి వినయంలోనే ఉంటుంది.